హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న మా పాపకి ఒక డ్రెస్ ఇచ్చేసానండి. దానికి నాకు 6 ఇంచెస్ విత్ ఉన్న క్లాత్ అయితే స్ట్రైట్ పీస్ మిగిలిపోయింది. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దానికి నేను హెయిర్ క్లిప్స్ లాంటివి అయితే స్టిచ్ చేసుకున్నాను. చాలా మంచి లుక్ వచ్చిందండి. డ్రెస్ ఒకటే వేసుకుంటే మంచి లుక్ ఉండదు కదా, దాని తగ్గట్టు మ్యాచింగ్స్ కూడా ఉండాలి కదా. అందుకని చెప్పేసి ఆ 6 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని నేను 6/4 ఇంచ్గా ఒక క్లాత్ తీసుకున్నాను, 6/7 ఇంచ్ ఒక క్లాత్ తీసుకున్నాను, 6/14 ఇంచ్ ఒక క్లాత్ తీసుకున్నాను. ఇది 6/4 ఇంచ్ అండి. ఈ క్లాత్ని నేను వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్ వేసుకొని ఈ సైడ్స్ అనేవి మీరు స్టిచ్ వేసుకోండి. డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్చే వేసుకోండి. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని రివర్స్ చేసేసుకోండి. చాలా సింపుల్గా స్టిచ్చింగ్ స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇలాగ ఫ్యాబ్రిక్ హెయిర్ క్లిప్స్ కానీ చేసుకుంటే మంచి ట్రెండీ లుక్ వస్తుంది. మీకు ఫైనల్గా లుక్ ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను. ఇంకా ఇలా నేను చాలా ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేశానండి. నా ఛానల్లో మీరు చెక్ చేయవచ్చు. సో క్లాత్ని అయితే మనం డబల్ సైడ్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా క్లాత్ని రివర్స్ చేసుకోండి. మధ్యలోని ఇలా ఫ్రిల్ పెట్టేసి ఇలాగ మనం థ్రెడ్తో స్టిచ్ చేసామనుకోండి, ఇలా బో షేప్లో వస్తుంది. సో 6/4 ఇంచుది 6/7 ఇంచుది ఇలా బోలా చేసుకొని అటాచ్ చేసుకుంటే మనకి బటర్ఫ్లై షేప్ వస్తుంది అనమాట. సో ఈ రెండు ఉన్నాయి కదండి, ఇలా అటాచ్ చేసుకుంటే మనకి బటర్ఫ్లై ఒక క్లిప్లా అవుతుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్న క్లిప్సే యాడ్ చేసేసుకోవచ్చు. ఇది 6/14 ఇంచ్ క్లాత్ అండి. దీన్ని కూడా డబల్ సైడ్స్ని ఇలా స్టిచ్ వేసేసుకొని రివర్స్ చేసుకోండి. ఇలా ఫ్రిల్స్లా పెట్టేసుకొని మీరు థ్రెడ్తోనే స్టిచ్ చేసుకోవచ్చు. నేను కిందన రిబ్బన్స్లా కూడా స్టిచ్ చేస్తున్నానండి. దానికోసం 1.5 విత్ ఉన్న క్లాత్ స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. చుట్టూరు మనం స్టిచ్ వేసేసుకున్నాను, కింద మాత్రం కొంచెం స్లాంటింగ్గా వేసుకున్నాను. అలాగా 2 పీసెస్ తీసుకున్నానండి. ఒకటి పొడవుది, ఒకటి షార్ట్ది. మీ ఇష్టం, ఎంత హైట్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఈ రెండు అటాచ్ చేసి స్టిచ్ వేసేసాను. ఇప్పుడు బో ఉన్నది కదండి, ఆ ప్రతి బో కూడా తీసేసి ఇలా మీరు మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా థ్రెడ్తో స్టిచ్ వేసేసుకోండి. నేను దీనికి స్టోన్స్ కానీ పర్ల్స్ కానీ యాడ్ చేస్తే ఇంకా మంచి లుక్ వస్తుంది. సో ఈ బటర్ఫ్లై ఇలా ఫామ్ అయిపోయిన తర్వాత నేను దీనికి పర్ల్స్ యూజ్ చేశాను. మీ దగ్గర గోల్డ్ చైన్ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటర్ఫ్లై క్లిప్ ఒకటి, బో క్లిప్ ఒకటి ఉంది కదండి, రెండింటికి కూడా రిబ్బన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను దేనికి కూడా అటాచ్ చేసేయలేదు, దానికి కూడా సెపరేట్ పిన్ అయితే పెట్టుకున్నాను. సో మీరు బటర్ఫ్లై క్లిప్ యూజ్ చేస్తున్నప్పుడు కింద రిబ్బన్ యూజ్ చేసుకోవచ్చు, పెద్ద బో యూజ్ చేస్తున్నప్పుడు కూడా కింద రిబ్బన్ పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా మనం టిక్ టిక్ క్లిప్స్ పెట్టుకుంటాం కదండి, అదే నేను కొంచెం గ్లూ అప్లై చేసి అయితే స్టిక్ చేసేసుకున్నాను. ఫైనల్గా అయితే అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. ఈ బో మీరు ఓన్లీ హెయిర్కే కాదు, మన డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా ఈ మధ్య యూజ్ చేస్తున్నారు కదా, ఫ్రంట్లో మిడిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఏ క్లిప్ కావాలంటే ఆ క్లిప్కి రిబ్బన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి.